అర్థమైపోయిందండి వైసీపీ వాళ్ళకి. పోసానిని కాపాడాలంటే దేవుడి వల్లే అవుతుంది, ఏ లాయర్ల వల్ల కాదు. మన సుధాకర్ రెడ్డి ముఖం చూస్తేనే బెయిలీరు ఎవరు, అందరూ కూడా 14 రోజులు రిమాండ్ అంటున్నారు. అతని మీద దాదాపు 16 కేసులు అయితే బుక్ అయి ఉన్నాయి. మన పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి ముఖం చూస్తే ఏ న్యాయవాది కూడా బెయిల్ ఇచ్చే అవకాశం లేదని అర్థమైపోయింది. దేవుడు చూస్తానే ఉన్నాడు. పోసానిని కావాలని ఇబ్బందులు పెడుతున్నారంట. పోసాని ఇబ్బందులు చేయాలంటే దేవుడే రావాలట. ఇది వైసీపీ వర్గాల వాదనండి. ఇది ఒక వీడియో చూడండి. ఆ వ్యక్తి వైసీపీ తరఫున న్యాయ సలహాదారుడుగా ఉన్నట్టుగా ఉంది. అతను చెప్పే విషయాలను బట్టి చూస్తే పోసాని కృష్ణమురళినంట పోలీసులు ఎక్కడా కూడా న్యాయం చేయడం లేదంటే ఒక చిన్న వ్యాన్ తీసుకొచ్చారంట, చిన్నది వ్యాను. ఆ వ్యాన్లో తిప్పుతున్నాడంట. అంటే విమానంలో తిప్పాలి పోసాని కృష్ణమురళిని. ఈ పోలీస్ స్టేషన్ నుంచి హాస్పిటల్కి, హాస్పిటల్ నుంచి పోలీస్ స్టేషన్కి, మళ్ళీ కోర్టుకి విమానాల్లో తిప్పాలని వీళ్ళ కోరిక. ఎవడైనా ఖైదీని జీబులో కాకపోతే ఏమన్నా ఏసీ బస్సులో తిప్పుతారండి? చూడండి ఈ వీడియో, తర్వాత మీకు నచ్చిన కామెంట్ పెట్టండి. 504 మరియు 67 ఐటీ యాక్ట్ అవి పెట్టి దానిపైన రాజంపేట నుంచి నర్సాపేట తీసుకెళ్ళడం జరిగింది. ఎక్కడా కూడా మన పోలీసు వారు ఎక్కడ ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా ఆ చిన్న జీప్ ఒకటి తీసుకుని వచ్చి ఎంత దారుణంగా జరుగుతుందంటే ఇది దేవుడు చూస్తున్నాడు. తప్పకుండా దీంతో పోరాడతాం. న్యాయం జరిగే వరకు తుదికంట న్యాయం కోసం పోరాడుతూనే ఉంటాం. అందరికీ నమస్కారం అండి.